నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే జవాబుదారీ తనమేది. ముగ్గురు భారత నావికుల హత్యను ఖండించిన సిపిఎం. గల్ఫ్ ప్రాంతంలోని చమురు ట్యాంకర్ ఏంటి సెట్టివెళ్లపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో అమెరికా సామ్రాజ్యవాదం నిర్లక్ష్యపూరితంగా దూకుడుగా పాల్పడుతున్న సైనిక చర్యల పర్యవసనాల వల్లనే ఈ విషాదకర ఘటన జరిగిందని పోలిట్ బ్యూరో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి పశ్చిమాసియాను అస్థిరపరుస్తూ అంతర్జాతీయ శాంతికి ముప్పుగా మారిందని, అమాయకులైన పౌరులు, కార్మికుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొంది. మరణించిన భారత నావికులైన ఆదిత్య శర్మ, శివానంద చౌరాసియా, పట్నాల సురేషులు పౌర నావికులు వారి విధులను నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారు సైనికులు కాదు. వారికి ఎలాంటి సైనిక లేదా భౌగోళిక రాజకీయ ఘర్షణలో ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. బాధిత కుటుంబీకులకు సిపిఎం సంతాపాన్ని తెలియజేసింది. సైన్యం పాల్పడే దుస్సాహస చర్యలకు, భౌగోళిక రాజకీయ అధికార పోరాటాలకు బాధితులుగా మారుతున్న నావికులు, సముద్ర జలాల కార్మికులు, సిబ్బందికి పోలిట్ బ్యూరో సంఘీభావం ప్రకటించింది. సిఐటియు అనుబంధ సంఘమైన ఫార్వర్డ్ సిమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం ప్రకారం హార్ముజ్ జలసంధికి సమీపంలో పయనిస్తుండగా పెద్ద సంఖ్యలో భారత సిబ్బంది ఉన్న ఎన్టీ సెట్టివెళ్లపై దాడి జరిగింది. ఆ ప్రాంతంలోని వాణిజ్య నౌకలపై జరిగిన ఇతర సంఘటనల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది పౌర నౌకాయానానికి పెరుగుతున్న అభద్రతా భావాన్ని తెలియజేస్తుందని పోలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై మౌనం పాటించడం సిగ్గుచేటని, ఈ దాడికి పాల్పడిన వారిని స్పష్టంగా గుర్తించడానికి, బాధ్యులైన వారి చర్యలను ఖండించడానికి తిరస్కరించడాన్ని సిపిఎం తీవ్రంగా గర్జించింది. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించాలని సిపిఎం డిమాండ్ చేసింది. భారత పౌరుల మృతికి జవాబుదారీ కావాలని కోరింది. ఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాల్లో పనిచేస్తున్న భారత నావికుల భద్రత, రక్షణకు హామీ కల్పిస్తూ అవసరమైన అన్ని దౌత్య చర్యలు చేపట్టాలని కోరింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లో గల్ఫ్ ప్రాంతాల్లో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఓమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో రెండోసారి అమెరికా దౌత్యవేత్త జేసన్ మిక్స్ కు భారత విదేశాంగ శాఖ శుక్రవారం సమన్లు జారీ చేసింది. 4 రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై 3 సార్లు దాడులు చేసింది. ఈ ఘటనపై భారత్ అమెరికా దౌత్యవేత్త జాసన్ మిక్స్ ను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే గల్ఫ్ హార్ముజ్ జలసంధి సమీప సముద్ర ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18,000 మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి సమీపంలో ప్రయాణిస్తున్న 13 భారత జెండా కలిగిన నౌకల్లో 622 మంది భారతీయ నావికులున్నారు. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18,000 మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు.